హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి భయ. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మిరాయి సినిమా నుంచి అయితే గ్లిమ్స్ అయితే వదిలేశారు భయ. నిజానికి తేజ సజ్జా అన్న అసలు మామూలు స్టెప్ వేయలేదు భయ. నేనైతే ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఒక రేంజ్లో మాత్రం మైండ్ అయితే దొబ్బేసింది భయ్య. నేను హనుమాన్ సినిమా తర్వాత ఏ లవ్ స్టోరీనో ఇలాంటి అంటే చిన్న సినిమాలు లాంటివి ఏమైనా చేస్తాడేమో, అందరు హీరోల మాదిరి అంటే కొంతమంది పెద్ద భారీ హిట్ తగిలిన తర్వాత ఏదో ఒకటి తప్పు చేసి ఇలాంటి స్టోరీలు అయితే ఎంచుకోవడము, చిన్న చిన్న స్టోరీలు ఎంచుకోవడం, లవ్ స్టోరీలు ఎంచుకోవడము, దానివల్ల మైనస్ అయ్యి వాళ్ళు సినిమాలో సరిగ్గా ఆడకపోవడం, ఇలాంటి తప్పులు చేస్తాడేమో అని నేను అనుకున్నాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కానీ అసలు తేజ సజ్జా అన్న నిజం చెప్తున్నాను, అసలు ఇండస్ట్రీని కుమ్మేసావు నువ్వైతే కొన్ని రోజుల్లో, అది మాత్రం పక్క. అయితే ఈ గ్లిమ్స్లో అసలు మామూలుగా లేదు భయ్య. మళ్ళీ ఏదో ఒక డిఫరెంట్ స్టోరీని అయితే మనందరికీ అందించబోతున్నాడు తేజ సజ్జా అన్న. అసలు హనుమాన్తో 300 కోట్లు 400 కోట్లు రాబట్టిన హీరో మళ్ళీ ఇలాంటి ఎక్స్పెరిమెంట్ స్టోరీని ఎంచుకోవడం అని చెప్పేసి నేనైతే ఫిదా అయిపోతున్నాను. నాకు తెలిసి ఇది హనుమాన్ సినిమా ముందు ఎంచుకున్నాడా తర్వాత ఎంచుకున్నాడా అది పక్కన పెడితే నిజంగా సూపర్గా ఎంచుకున్నాడు భయ్య. అసలు ఇలాంటి స్టోరీస్ కోసం ఆడియన్స్ ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్గా ఉన్న స్టోరీస్ కోసం. అంటే ఈ గ్లిమ్స్లో చూపించిన దాని ప్రకారం అయితే స్టోరీ ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది అని మాత్రం అర్థమవుతుంది భయ్య. చాలా అంటే కొంచెం ఫ్యాంటసీగా కూడా పెట్టారు. అది ఏమన్నది మనము సినిమా చూసేంతవరకు మనకు కూడా తెలీదు. కాకపోతే తేజ సజ్జా అన్న మాత్రం ఒక పెద్ద అడుగు వేసాడని చెప్పాలి. ఎందుకంటే హనుమాన్ సినిమా అంత పెద్ద హిట్ తర్వాత ఏదైనా అటు ఇటు అయితే మాత్రం చాలా కష్టమయ్యేదే. చాలా డిఫరెంట్గా ట్రై చేసి ఇలాంటి స్టోరీని ఎంచుకొని చాలా సూపర్గా ఆయన మాత్రం మంచి కాన్సెప్ట్ని అయితే ఎంచుకున్నాడనే ఫీల్ అయితే నాకు వచ్చింది భయ్. ఈ గ్లిమ్స్ చూస్తానే ఇది చాలామందికి మీకు కూడా అనిపించి ఉంటుంది. అయితే తేజ అన్న ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే మనకు వినిపిస్తున్న వార్తలు భయ. ఆ స్పెషల్ రోల్ ఎవరు అని చెప్పేసి ఇంతవరకు అయితే ఎవరికి తెలీదు. ఈ గ్లిమ్స్లో కూడా ఏం తెలియలేదు. అంటే గ్లిమ్స్ మామూలుగా మనకు హీరోని బేస్ చేసుకునే వదులుతారు. అయితే మరి ఆ స్పెషల్ రోల్ ఎవరు అని చెప్పేసి తొందరలోనే మనకు తెలుస్తుంది భయ. కాకపోతే 2-3 పేర్లు అయితే ఉన్నాయి భయ. ఒకటి వచ్చేసి ఎన్టీఆర్ అన్న పేరు అయితే చెప్తున్నారు, అది అయితే ఫేక్ అని నేను అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి నాగ చైతన్య అన్న పేరు అయితే వినిపిస్తుంది భయ్య. ఈ రెండిట్లో నాకు తెలిసినంత వరకు ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు, కానీ నేను పక్కా ఎన్టీఆర్ అన్న అయితే కాదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. మరి నాగ చైతన్య అన్న అనుకుంటున్నారు కాబట్టి ఏమన్నా చేసే అవకాశం ఉందేమో మరి చూడాలి. అయితే ఈ గ్లిమ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. అలాగే ఆ స్పెషల్ రోల్ ఎవరు చేస్తున్నారో మీరైతే గెస్ట్ చేస్తే కూడా కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.